దేశ రాజకీయాల్లో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది. సోనియాను A1గా, రాహుల్ను A2గా నిందితులుగా పేర్కొంది. మరి అసలు కేసు ఏంటి? దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది? బీజేపీ ఏ విధంగా స్పందించింది? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇది పూర్తిగా అర్థం చేసుకుందాం. ఈ కేసుకి మూలం 2014 జూన్ 26 బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో ఓ ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థలోని 99% షేర్లు కేవలం 50 లక్షలకు యంగ్ ఇంజన్ అనే కొత్త కంపెనీకి బదలాయించారని, ఈ కంపెనీలో సోనియా, రాహుల్ ఇద్దరికీ చెరో 38% వాటాలు ఉన్నాయి. దీని వెనుక మాయ ఉంది. దీనివల్ల వారు 2,000 కోట్ల విలువైన ఆస్తులపై హక్కు సంపాదించారని ఆరోపణ. విషయం కోర్టులో విచారణలు సాగుతూనే ఉన్నాయి. 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పలు దఫాల విచారణల తర్వాత 2025 ఏప్రిల్ 9న ఈడీ అధికారికంగా ఒక భారీ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఇందులో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా నిందితులుగా పేర్కొంది. PMLA చట్టంలోని సెక్షన్ 3, 4 కింద 988 కోట్ల నగదు అక్రమ చలామణి జరిగినట్లుగా పేర్కొంది. ఇక కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 25కు వాయిదా పడింది. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు ఆడుతుందనే ఆరోపణలతో కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకీ బీజేపీ ఏం చెబుతోంది? అవినీతి అనేది ఒక నీడ. దాన్ని కనిపెట్టాలంటే దీర్ఘదృష్టి కావాలి. ఇంతగా స్పందించిన కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది నెహ్రూ గాంధీ కుటుంబం అవినీతి చరిత్రకు నిదర్శనమని భాజపా ప్రతినిధి అనిల్ బాలూని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తుల్ని దోచిన వారు తిరిగి చెల్లించాల్సిందే అంటూ బీజేపీ పక్షం ఆవేశంగా స్పందించింది. ఈ కేసులో ఈడీ చెబుతున్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 18 కోట్లు బోగస్ విరాళాలు, 38 కోట్లు బోగస్ అద్దెలు, 29 కోట్లు బోగస్ ప్రకటనలు కలిపి చూస్తే మొత్తం 85 కోట్లకు పైగా నకిలీ లావాదేవీలు. ఈ కేసుకు సంబంధించిన ప్రస్తుతం ఈడీ అంచనా వేసిన ఆస్తుల విలువ 5,000 కోట్లు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. ఈ కేసుపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణలు, కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.